ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ తర్వాత వస్తున్నటువంటి రకరకాల కామెంట్లు, ఈవీఎంలు ఏవే అయిపోయినాయి, లేకపోతుంటే ఇంత దారుణంగా ఎలా ఓడిపోతారు, లేదంటే కూటమికి అంత బాగా ఎలా ఓట్లు వస్తాయనేటువంటి రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. ప్రజలు వన్ సైడ్ గా వేశారు. ప్రజలు కోరుకున్నది ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు ఇంకేదో కోరుకున్నారు. ఆ కోరుకున్నది కావాలి అంటే కూటమే కావాలని ప్రజలు కోరుకున్నారు అనేది ఒక పక్క నుంచి వర్షం వినిపిస్తుంటే, నిన్న ఇవాళ కొన్ని గ్రామాల్లో కొంతమంది మహిళలు, కొంతమంది గ్రామస్తులు బయటకు వస్తూ ఉన్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి, మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసాము, మా ఓట్లు ఎక్కడ అనేటువంటి కామెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి లీడర్లు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎటువంటి కామెంట్లు చేయట్లేదు. ఎలాగో ఓడిపోయాము, ఓడిపోయిన తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదనేటువంటి దాంతో అలాగే ఉన్నారా, లేదు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి అయితే సోషల్ యాక్టివిస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి, ఏం చెప్తారంటే ఏం చెప్తారు రాంప్రసాద్ గారు? ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ఎన్నికలు వచ్చే టైంకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు. ఎంప్లాయీస్ లో కానీ ప్రజల్లో కానీ 100% న్యాయం చేయడం అనేది ఏ ప్రభుత్వం వల్ల కాదు అది. కానీ మన కౌంటింగ్ అయిన తర్వాత కేఏ పాల్ గారు ఒక మాట అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో 22 మందితో వస్తే నాకు 4 ఓట్లే చూపిస్తున్నాయి, మిగిలిన ఓట్లు ఏమైపోయినాయి, దీనికి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఆయన ఉన్న పరిస్థితి దృష్ట్యా ఎవరు కూడా ఆయన మాటలను సీరియస్ గా తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి నేను కూడా లైట్ గా తీసుకున్నాను. వాస్తవం చెబుతున్నానండి మీకు. తర్వాత నిన్న ఒక డాక్టర్ గారు, నాకు బాగా క్లోజ్ ఉన్న డాక్టర్ గారు మాట్లాడింది ఏంటంటే, ఒక ఆవిడ వచ్చిందంట పేషెంట్ గా, ఆవిడకి పెరాలసిస్ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి. పేర్లు అనవసరం అనేది. ఆవిడకి ట్రీట్మెంట్ చేసి కోలుకున్న తర్వాత ఏడుస్తుందంట ఆ డాక్టర్ గారిని చూసి. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాం అంటే, మా వార్డులో ఉన్న ఓట్లే అతి తక్కువ అండి, అందులో 500 మంది మేమేనండి ఉన్నది, మాది ముస్లిం సామాజిక వర్గం. మొత్తం మాకు జగన్ గారు ఇంత న్యాయం చేశారని చెప్పి మా ఓట్లన్నీ కూడా జగన్ గారే కావాలని చెప్పి వేసినా గానీ పోలింగ్ వచ్చిన తర్వాత మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఇది ఎక్కువ ఆలోచించి నాకు ఐబీపీ పెరగటం వల్ల నాకు ఇట్లా పక్షవాతం లాగా వచ్చిందని చెప్పేసి ఆవిడ డాక్టర్ గారితో మొరబెట్టుకోవడంతో ఆయన నాకు అతి సన్నిహితంగా ఉండటం వల్ల చెప్పిందో నాకు ఒక రకమైన ఆలోచన వచ్చింది. తర్వాత నిన్న ఈ రోజు మహిళలు కూడా వచ్చేసి ఏదో ఎస్సీ కాలనీ అంట, మేము అన్ని అమ్మఒడి పథకాలు తీసుకున్నాం, అవి తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, మేము ఇన్ని ఓట్లు వేసినా కానీ అసలు మా ఓట్లన్నీ ఏమైపోయినాయి అనే ప్రక్రియలో కొన్ని వీడియోలు చూసాను సోషల్ మీడియాలో. అసలు ఏం జరుగుతుందో, ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు గెలుపోవటం గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి, దాని గురించి నేను మాట్లాడతలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి అన్నారు, ఈవీఎం ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలి, ముందుకు రావాలి, యువత కూడా ముందుకు రావాలని ఒక సందేశం ఇచ్చారు. ఇప్పుడు మరి అది కాకుండా ఈ సోషల్ మీడియాలో చాలా పోస్టులు అవుతున్నాయి. మొన్న కొత్తపల్లి గీత గారు కూడా ఒక వీడియో చేశారు. మరి మంగళగిరి నియోజకవర్గంలో కూడా 26,000 ఓట్లు యాడ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎక్కడ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 17,20,000 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయి ఈవీఎంలో అని చెప్పేసి ఒక సమాచారం ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది. పోలైన ఓట్ల కంటే కూడా ఎక్స్ట్రా 17,20,000 ఓట్లు పోలైనవి, ఎక్స్ట్రా యాడ్ అయినవి. దానికి వీళ్ళు ఆ కోడ్ ని తీసుకొని, ఆ ఈవీఎం కోడ్ ని తీసుకొని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి ఇంక్లూడ్ చేశారు అనేది ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి నాకు సింక్రనైజ్ అయింది కాబట్టి నేను ఈ రోజు మీ ముందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఇట్లా ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉందనేటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు కూటమిలో బలమైన మెజార్టీ వచ్చింది. ఆయన కనుక ముందుకు వచ్చి ఎస్ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతిలో ఉన్నాం, ఈ రకంగా ఈ పుకార్లు వస్తున్నాయి, అది నిజమా ఉట్టిదా తెలీదు, మీరు ఏమైనా సరే ఒకసారి దీన్ని రీకౌంటింగ్ బిగించేయాలి, ఈవీప్యాట్లో ఎన్ని స్లిప్లు ఉన్నాయి, ఈవీఎం కంట్రోల్ ప్యానల్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ లో కూడా నేను ఏజెంట్ గా కూర్చున్నానండి ఆర్ఓ టేబుల్ దగ్గర. ఏదైనా ఈవీఎం పనిచేయకపోతే ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఈవీప్యాట్ లో స్లిప్లు లెక్కేయటమే ఫైనల్ డెసిషన్ అన్నమాట, అదే ఫైనల్ ఓటింగ్. మరి అలాంటి పరిస్థితుల్లో
సుప్రీంకోర్టు కూడా ఒక 2 నెలల కింద ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈవీఎం మొత్తం కౌంట్ చేయడం కరెక్ట్ కాదు, సాధ్యపడే పని కాదు. ర్యాండమ్ గా 5 ఈవీఎంలు తీసుకొని అందులో చేయండి, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఈవీఎంలు అన్నా తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. ఓకే. మరి దాని ప్రకారంగా అటు కేఏ పాల్ గారిది కానీ లేకపోతే ఇంకా ఇట్లా ఎవరైతే వీడియోలు పెట్టారో ఇలాంటి వాళ్ళది చూసుకునే ఇప్పుడు ఒక బలమైన ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి తన సామాజిక వర్గం కానీ లేకపోతే అభిమానులు కానీ బలంగా ఓట్లేసే వాళ్ళు ఉంటారు కదా. మరి అక్కడ గనక ఎక్కడైతే పోలింగ్ లో తేడా అనిపిస్తుందో వాటిని గనక రీకౌంటింగ్ చేసి, అంటే ఈవీప్యాడ్లకి మళ్ళీ కనెక్ట్ చేసి ఈవీఎంలని వాటిలో ఉన్నటువంటి ఆ కంట్రోల్ ప్యానల్ ఉన్నటువంటి ఓట్లు ఈవీప్యాడ్ లో ఉన్నటువంటి స్లిప్లు ఈక్వల్ ఉన్నాయా లేవా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వలన గనక కంట్రోల్ ప్యానల్ లో గనక కౌంటింగ్ తక్కువ చూపిస్తే ఈవీప్యాడ్ లో ఉన్న స్లిప్లను కౌంట్ చేసి వాస్తవ పరిస్థితులను బయట పెట్టాలి. అసలు ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ యొక్క ఎన్నిక కూడా చాలా రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూనే మన ఎన్నికల కమిషన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దేశ ప్రధానమంత్రి గారు అట్లాగే ప్రతిపక్ష నేత అట్లాగే సిజిఐతో కలిసిన ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేయాలి ఎలక్షన్ కమిషన్ అని చెబితే సిజిఐ గారిని పక్కన పెట్టేసేసి అమిత్ షా గారు మోడీ గారు కలిసి ఏకనిర్ణయంతో ఎన్నికల కమిషన్ ను అపాయింట్ చేయడం అనేది మరి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినట్టు కాదా? ఇది కాకుండా సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించినటువంటి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు కూడా ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉందని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎంపికైనటువంటి ఏ వ్యక్తులైనా సరే, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అబద్ధ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కూటమి ద్వారా ఎంపిక చేయబడిన సీఎం పదవి ఎక్కబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది, పార్టీల మీద కూడా ఉంది, మిగిలిన పార్టీల మీద కూడా. ఈ ప్రక్రియలో భాగంగా రీకౌంటింగ్ ఎందుకు ఇచ్చారు, ఈవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పుల్ని ఎందుకు మీరు కూడా ఒక కౌంటింగ్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారంటున్నారు. మీరు ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఇటువంటి అవకతవకలు ఏమైనా జరిగినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దృష్టికి వచ్చిందా అంటే మేము ఆ కౌంటింగ్ రోజున ఎన్ని అయితే కంట్రోల్ ప్యానల్ లో ఉన్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో వాటిని నోట్ చేసుకున్నాం తప్పించి, అయితే ఓవరాల్ గా ఇన్ని పెరిగి అన్నారు. ఇంకా అది నేను వ్యాలిడేషన్ చేస్తాను. అప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు పోయాలని, ఎంత పర్సంటేజ్ ఇదైందనే డేటా నా దగ్గర లేదు, నేను ఎట్లా కూడా చూస్తున్నాను లేదు. ఆ డేటా కనుక దొరికితే నాకు ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత ఉన్న డేటా మొత్తం నా దగ్గర ఉంది, ఆ నియోజకవర్గం డేటా మొత్తం. అప్పుడు పోలైనప్పుడు ఎన్నికల కమిషన్ ఎంత పర్సంటేజ్ పోలైన ఉంది, అప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కనుక నాకు ఆ డేటా కనుక నేను సేకరిస్తాను. అది కనుక వస్తే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రయత్నం జరుగుతుంది. వేరే చోట ఎలా జరిగింది, మీరు కూర్చున్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో కాకపోయినా వేరే నియోజకవర్గాల్లో కావచ్చు, వేరే ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు, ఇలాంటి జరిగినాయని మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? పోనీ కొత్తపల్లి గీత గారు స్వయంగానే వీడియో చేసి చూపిస్తున్నారు కదా, మొత్తం ఇన్ని ఓట్లు తేడా వస్తున్నాయి అని చెప్పేసి. అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో 26,000 ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తున్నారు కదా.